రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాదు, గల్లీ గుండాగా ఓ దార్కారి లాగానో లేకపోతే అంటే ఆ భాష స్థాయిలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కనీసం ఆ భాష మాట్లాడకూడదు వాస్తవానికి. ఆ స్థాయి దిగజారి మాట్లాడుతుండే నా అభిప్రాయం. కేసీఆర్ గారు ఇదే భాషను ఉపయోగిస్తారు అందులో వీరు నిన్న మాట్లాడిన భాషలో 10% నాకు తెలిసి కేసీఆర్ గారు దద్దమ్మ సన్నాసి ఈ భాష మాట్లాడిండు. వాటిని ఉపయోగిస్తున్న ప్రజలు తిరస్కరించారు, ప్రజలు అవమానం చేశారు, ప్రజలు ఆయనకు ఒక రకంగా బుద్ధి చెప్పినారు. రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తే రేవంత్ రెడ్డి కూడా అదే బుద్ధి చెప్తారు. ఆ భాష నీ ఇక ఈ ముఖ్యమంత్రి స్థాయి ఖచ్చితంగా తగదని మాత్రం చెప్తున్నా. ఈ రోజున కేటీఆర్ కూడా అదే భాష మాట్లాడుతున్నప్పుడు ప్రజలు అదే స్థాయిలో విమర్శిస్తున్నారు కేటీఆర్ని కూడా. అట్లీస్ట్ కంపేర్ చేస్తారు. అరే హరీష్ రావు ఎట్లా మాట్లాడుతుండే, కేటీఆర్ ఎట్లా మాట్లాడుతున్నా కంపారిజన్ కూడా వస్తుంది. అట్లా ఈ రోజున మిగతా మంత్రులు ఇవన్నీ కార్యకర్తలు కంటే కూడా తక్కువ స్థాయిలో మాట్లాడడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి తగ్గదు. ఆయన ముఖ్యమంత్రి. ఆయన కూడా ముఖ్యమంత్రి అన్నాక 4 కోట్ల తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గెలిచినాడు. కాబట్టి ప్రభుత్వాలు డెమోక్రసీని అర్థం చేసుకోకుండా, పుస్తకాలు చదువుకోకుండా ఇట్లా మాట్లాడడం అనేటువంటి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు మీకు నేను అనుకుంటున్నా ఇదే కొనసాగిస్తున్నాడు. ఎన్ని చెప్పినా ఆయనకు అర్థం కూడా కావట్లేదు. ఇదే కొనసాగిస్తే వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి 38 సీట్లు వచ్చినాయి కానీ మీకు 10 సీట్లు కూడా రావు. నీ వ్యవహార శైలి మూలంగా చెప్పదలుచుకున్నాను.